అందరికీ నమస్కారం. భరతమాత పునర్వైభవ ప్రాప్తి కొరకు అంకితమైన నవ భారతానికి స్వాగతం, సుస్వాగతం. 29వ భాగంలో అఫ్జల్ ఖాన్ తన రాయబారిగా కృష్ణాజీ భాస్కర్ కులకర్ణిని పంపాలని నిర్ణయించుకోవడం గురించి తెలుసుకున్నాం. ఈ భాగంలో కృష్ణాజీ భాస్కర్ కులకర్ణి అఫ్జల్ ఖాన్ దూతగా శివాజీని కలుసుకోవడం గురించి తెలుసుకుందాం. కృష్ణాజీ భాస్కర్ కులకర్ణి ప్రతాప్గఢ్ కోటకు బయలుదేరాడని వేగులు శివాజీకి సమాచారం తెస్తారు. శివాజీ ఆదేశంతో ఆయనకు ఉచితమైన రీతిలో స్వాగత సత్కారాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఒక మిత్ర రాజ్యపు దూత వచ్చినట్లుగా కులకర్ణికి ప్రత్యేకమైన విడిది ఇవ్వబడింది. వారు చూపుతున్న గౌరవాన్ని చూసి అతను ఆశ్చర్యపోయాడు. ముస్లిం నాయకుల దగ్గర అంతటి ఆదరణ గాని గౌరవం ఎప్పుడూ లభించలేదు. కృష్ణాజీ భాస్కర్ వచ్చాడని వింటూనే శివాజీ అతనితో మాట్లాడవలసిన విషయాల గురించి తల్లితోనూ ముఖ్య అనుచరులతో చర్చిస్తాడు. విశ్రాంతి తీసుకున్నాక మోరోపంత్ వచ్చి కృష్ణాజీ భాస్కర్ కులకర్ణిని శివాజీ వద్దకు తీసుకెళ్తాడు. అక్కడ కులకర్ణిని చూస్తూనే శివాజీ లేచి నమస్కరించి ఎదురేగి అతని చేతిని పట్టుకుని తీసుకుని వచ్చి ఆసనం మీద కూర్చోబెడతాడు. కులకర్ణి అప్పటి వరకు శివాజీని చూసి ఉండలేదు. శివాజీ మందహాసాన్ని చూసి అతడు ముగ్ధుడయ్యాడు. కృష్ణాజీ భాస్కర్తో మీ రాక మాకు ఎంతో ఆనందంగా ఉందని అంటాడు శివాజీ. మిమ్మల్ని కలవడం నాకు కూడా ఎంతో సంతోషంగా ఉందని కులకర్ణి అంటాడు. మీకు మా గురువు గారైన దాదోజీ కొండదేవు కులకర్ణి గారికి ఏదైనా సంబంధం ఉందా అని అడుగుతాడు శివాజీ. కృష్ణాజీ భాస్కర్ కులకర్ణిని నేను నేరుగా చూడలేదు, కానీ వారి గురించి విని ఉన్నాను. వారు చాలా పట్టుదల గలవారు అని చిరునవ్వుతో కులకర్ణి అంటాడు. మీ రాక విషయం చెప్తే విందామని ఉందని చిరునవ్వుతో ప్రశ్నిస్తాడు శివాజీ. అఫ్జల్ ఖాన్ పంపితే వచ్చాను అని కులకర్ణి అంటాడు. ఏమంటాడు అతనని శివాజీ నవ్వుతూ అంటాడు. ఖాన్ సాహేబ్కు మీ తండ్రి గారికి చాలా కాలం నుంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి. అందుచేత మీరు ఖాన్ సాహెబ్ గురించి అన్నిదా భావించవద్దు. మీ ఆధీనంలో ఏ కోటలు ఉన్నాయో వాటిని ఖాన్ సాహెబ్ మీకే వదిలేస్తారు. ఒక్కసారి మీరు వాయికి రండి. మీరిరువురి మధ్య ఉన్న అపోహలను తొలగించుకొని స్నేహ సంబంధాలను పెంపొందించుకోండి అంటూ తాను తెచ్చిన సందేశాన్ని కులకర్ణి వినిపిస్తాడు. అఫ్జల్ ఖాన్ పంపిన చక్కెరను అక్కడ అందరికీ పంచారు. శివాజీ ఎంతో సౌమ్యంగా మా పితృదేవుల వలనే ఖాన్ సాహెబ్ కూడా మాకు గౌరవనీయులే, వారిని తప్పకుండా కలుసుకుంటానంటాడు శివాజీ. శివాజీ అంటే నాకు చాలా గౌరవం ఉంది. అతడు తండ్రి షహాజీలాగా గొప్ప వీరుడు. అలాంటి వాడు బీజాపూర్తో ఎందుకు శత్రుత్వం వహించాలి? అంతేగాక షహాజీలాగా శివాజీ కూడా నవాబు వద్ద మంచి పదవిలో ఎందుకు ఉండకూడదని అఫ్జల్ ఖాన్ అంటున్నాడని కృష్ణాజీ భాస్కర్ కులకర్ణి అంటాడు. శివాజీ చిన్నగా నవ్వాడు. అతని మందహాసం ఎంతో ఆకర్షణీయంగా ఉందనిపిస్తుంది కులకర్ణికి. నవాబుతో శత్రుత్వం ఎందుకు ఉండాలి అన్నది బాగానే ఉంది, కానీ అతని వద్ద పదవిలో ఎందుకు ఉండకూడదు అన్న ప్రశ్న సరిగా లేదు అని శివాజీ అంటాడు. కులకర్ణి రెప్ప ఆర్పకుండా శివాజీని చూస్తున్నాడు. శివాజీలోని ఏదో అయస్కాంత శక్తి కులకర్ణిని అతని వైపుకు లాగివేస్తున్నది. ఎందువల్ల అని కులకర్ణి అడిగాడు. దేశంలో ఉన్న హిందువులందరూ కూడా బీజాపూర్ నవాబుకు లోబడి ఉండనవసరం లేదు. హిందువులైన వారెవరూ స్వతంత్రులుగా ఉండకూడదని అనుకుంటే అది సరైనది కాదని నా అభిప్రాయం అని శివాజీ అంటాడు. మీకు నవాబు వద్ద పదవిని చేపట్టడం ఇష్టం లేకపోతే అతనితో శత్రుత్వమైనా లేకుండా ఉండవచ్చు కదా అని కులకర్ణి అంటాడు. అందుకు నాకు అభ్యంతరం ఏమున్నది, కానీ అది నవాబు మీద ఆధారపడి ఉన్నదని శివాజీ అంటాడు.
అభ్యంతరం లేకుంటే మంచిదే. అదే అఫ్జల్ ఖాన్ కోరుకునేది అని శివాజీ జవాబుకు ఎదురు చూస్తాడు కులకర్ణి. చూడండి కులకర్ణి గారు, నాకు ఎవరితోటి శత్రుత్వం లేదు, కానీ హిందువులను ఎవరైతే ద్వేషిస్తారో వారితో తప్పనిసరిగా విరోధం ఉంటుందని శివాజీ అంటాడు. కులకర్ణి మౌనంగా ఉంటాడు. చూడండి కులకర్ణి గారు, అఫ్జల్ ఖాన్ దారిలో సాగించిన దుర్మార్గాలను మీరు చూశారు కదా, అలాంటి వాడితో మిత్రత్వం ఎలా సాధ్యపడుతుంది అని శివాజీ అంటాడు. ఏం జవాబు చెప్పాలో కృష్ణాజీ భాస్కర్ కులకర్ణికి తోచలేదు. మీరు చెప్పండి, ఇది న్యాయమేనా అని మళ్ళా ప్రశ్నిస్తాడు శివాజీ. అది న్యాయం కాదు, కానీ ఇప్పుడు అతనితో యుద్ధం సాగిస్తే మీకు నష్టం కదా అని అంటాడు కులకర్ణి. నిజమే అని శివాజీ అంటాడు. అందువల్ల అతనితో మిత్రత్వం నడపడం మంచిదని నా సలహా నవ్వుతూ చెబుతాడు కులకర్ణి. మిత్రత్వం నడపడానికి సంధి చేసుకోవడానికి చాలా భేదం ఉందని శివాజీ అంటాడు. శివాజీ సామాన్యుడు కాడు. అతని గురించి తాను విన్నదానికి చూస్తున్న దానికి చాలా భేదం ఉన్నదని అనుకుంటాడు కులకర్ణి. మిత్రత్వం నెరపకపోయినప్పటికీ సంధి అయినా చేసుకోవాలి కదా అని కులకర్ణి అంటాడు. దానికి నా అభ్యంతరం ఏమీ లేదు అని శివాజీ అంటాడు. అభ్యంతరం లేకపోతే మీరు వాయికి రావాలి, అచ్చట అన్ని విషయాలు చర్చించుకోవచ్చు అని కులకర్ణి అంటాడు. శివాజీ నవ్వి, మీరనుకున్నంత మంచివాడు కాదు అఫ్జల్ ఖాన్. కస్తూరి రంగనాయకుడి విషయంలో, మా అన్న సంభాజీ విషయంలో అఫ్జల్ ఖాన్ చేసిన మోసం గురించి మీకు తెలియంది కాదు. అలాంటి వాడు మోసం చేయడని ఎలా అనుకోవడం అని శివాజీ అంటాడు. కులకర్ణి ఒక్క క్షణం ఆగి, అయితే మీరేమంటారని ప్రశ్నిస్తాడు. అందువల్ల అఫ్జల్ ఖాన్ నేను నమ్మలేను. నిజంగా అతనికి సంధి చేసుకోవాలని ఉంటే అతడే ప్రతాపగడానికి రావచ్చని శివాజీ అంటాడు. అతడు ఇక్కడికి వస్తాడా అని కులకర్ణి అంటాడు. ఎందుకు రాకూడదని మోరోపంత్ అంటాడు. అతడు ప్రతాప్గఢ్ కోటకు రావడం తన ప్రతిష్టకు భంగం అని భావిస్తాడేమో. అంతేకాక ప్రతాప్గఢ్కి రమ్మని తనని ఎక్కడ వధిస్తారోనని సందేహం అతనికి ఉంటుంది అని కులకర్ణి అంటాడు. అవును, తప్పనిసరిగా ఉంటుంది అని శివాజీ అంటాడు. అందువల్ల మీరే అక్కడికి రావాల్సి ఉంటుందని కులకర్ణి అంటాడు. మీకు తెలియంది ఏముంది? అతనిని నమ్మి నేను రాలేను. మోసగింపబడి బందీ కావడం కంటే పోరాడి మరణించడమే మంచిదని శివాజీ అంటాడు. అయితే ఏం చెప్పమంటారు అఫ్జల్ ఖాన్కి అని ప్రశ్నిస్తాడు కులకర్ణి. మీరే చెప్పండి, మీరు పెద్దలు, అనుభవజ్ఞులు, మీరే ఇప్పుడు ఒక మార్గం చూపాలి అని శివాజీ అంటాడు. ఏమి చెప్పాలో కులకర్ణికి తోచలేదు. ఇటు చూడండి, భారతదేశం అంతా పరాయి పాలకుల పాదాక్రాంతమైపోతున్నది. అందులోనూ హిందూ ధర్మం నానాటికి నశించిపోతున్నది. ఈ దేశాన్ని ఎవరు పరిపాలించినా నాకు అభ్యంతరం లేదు, కానీ హిందువులందరినీ నాశనం చేయాలని కంకణం కట్టుకున్న కిరాతకులు మాత్రం ఈ దేశాన్ని పరిపాలించడానికి వీలు లేదు. అందుకే నేను ఈ ఉద్యమానికి పూనుకున్నానని శివాజీ అంటాడు. శివాజీ మాటలు కులకర్ణి హృదయాన్ని కదిలించాయి. దేశంలో హైందవ రాజ్యాలన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. ఇప్పుడిప్పుడే ఉదయిస్తున్న ఈ రాజ్యమే హిందువులకు మిగిలి ఉన్నది. మీరు మహారాష్ట్రులు, అందులో బ్రాహ్మణులు నూతన స్వరాజ్య ఉద్యమాన్ని రక్షించవలసిన బాధ్యత మీకు కూడా ఉందని శివాజీ ఉద్రేకంతో చెప్పాడు. హైందవ జాతిలో అగ్రనాయకులు బ్రాహ్మణులు. ధర్మానికి ప్రమాదం వచ్చినప్పుడల్లా వారే ముందుకు వచ్చి ధర్మాన్ని నిలబెట్టారు. ఈనాడు కూడా మీరు ఆ కార్యాన్ని నిర్వర్తించాలని శివాజీ అంటాడు. మిమ్మల్ని అఫ్జల్ ఖాన్ను మోసగించి మాతో చేరమనడం లేదు. అఫ్జల్ ఖాన్ను ఎలాగైనా ప్రతాపగఢానికి రప్పించాలి. తక్కినదంతా మేము చూసుకుంటాం.
సంధి చేసుకోవడమా లేక పోరాడడమా అనేది అతడు అనుసరించే విధానాన్ని బట్టి ఉంటుందని శివాజీ అంటాడు. అది చాలా కష్టమని అనుకుంటున్నానని కులకర్ణి అంటాడు. మీరనుకుంటే అది ఒక లెక్క కాదని మోరోపంత్ అంటాడు. అఫ్జల్ ఖాన్ చాలా మొండివాడు, సామాన్యంగా ఎవరి మాట వినడని కులకర్ణి అంటాడు. కులకర్ణి గారు, మీరు ప్రయత్నం చేయాలి, నేను మిమ్మల్ని కోరేది అదే అని శివాజీ అంటాడు. మీరు ఒకటి చేయండి, శివాజీ కిందికి రావడానికి భయపడుతున్నాడు, మీరు ప్రతాప్ గఢ్కి వచ్చేటట్లయితే తాను సంధి నడపడానికి సిద్ధంగా ఉన్నాడని చెప్పండి, అతను తప్పనిసరిగా వస్తాడు అని మోరోపంత్ అంటాడు. నాకు నమ్మకం కలగడం లేదని సందేహిస్తూ కులకర్ణి అంటాడు. మీతో పాటు నేను మరొకరిని దూతగా పంపుతాను, అతను కూడా నా తరపున అఫ్జల్ ఖాన్ను ప్రతాప్ గఢ్కి ఆహ్వానిస్తాడు, దానిని మీరు బలపరచండి అంతే చాలని శివాజీ అంటాడు. అఫ్జల్ ఖాన్ అంటే ప్రాణభయంతో శివాజీ గడగడా వణికిపోతున్నాడని కృష్ణాజీ భాస్కర్ కులకర్ణి నమ్ముతాడు. అలాగే చేయండి, నేను నా శాయశక్తులా ప్రయత్నిస్తాను, దాని మీద దేవుని దయ, ఏమైనప్పటికీ అతనితో సంధి చేసుకుంటేనే మీకు మంచిది అంటూ కులకర్ణి లేస్తాడు. వీలైనంత వరకు మీ మాటను పాటించడానికి ప్రయత్నిస్తాను అని శివాజీ అంటాడు. తర్వాతి భాగంలో కృష్ణాజీ భాస్కర్తో పాటు తన రాయబారిని అఫ్జల్ ఖాన్ వద్దకు పంపించడం గురించి తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ బంధుమిత్రుల చేత సబ్స్క్రైబ్